షిన్చాన్ బాకుమూరి కుంఫు బాయ్స్ మూవీ రివ్యూ అనమాట. ఈరోజు చూశాను మూవీ. అండ్ మూవీ ఎలాగుంది, స్టోరీ ఏంటని చెప్పే ముందు అప్కమింగ్ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు స్టోరీలోకి వచ్చేస్తే, మన విలన్ ఉంటాడు, పెద్దగా ఉంటాడు, వండగాడు, వేరేట చెప్పరు కానీ ఆడు ఒక ర్యామెన్ తయారు చేస్తాడనమాట. ఆ ర్యామెన్ని హోటల్లోనే తినడానికి ఎడిక్ట్ చేస్తాడనమాట అందరినీ, ఒక జాంబీస్ లాగా. వాళ్ళు మరి ఏమయ్యారు, వాళ్ళు అసలు విలన్ చచ్చిపోయాడా లేదంటే బతుకున్నాడా, లేదంటే ఆడు చేసిన పథకం వర్కౌట్ అయిందా లేదంటే చెడిపోయిందా అనేది స్టోరీ అనమాట. సో ఓవరాల్గా ఎలాగుందంటే పర్లేదు, యావరేజ్గా ఉంది. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే కొంచెం తిక్కమక్కగా ఉంది డబ్బింగ్, ఎందుకో అర్థం కావట్లేదు అంతగా. కాకపోతే ఉన్న దాంట్లో తెలుగులో అయితే బాగుంది, యావరేజ్గా ఉందన్నమాట. అండ్ మజో, షిన్చాన్, బోచాన్, నేనిచాన్, కజామా వీళ్ళందరూ యాక్టింగ్ అయితే బాగుంటుంది. అండ్ ర్యాన్ యాక్టింగ్ కూడా బాగుంటుంది, అదిగోండి హీరోయిన్. అండ్ వాళ్ళ తాతయ్య యాక్టింగ్ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట, కామెడీ సీన్స్ కొన్ని. అండ్ ఇంకేం లేదు, ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఎంత ఇద్దాం, 3/5 ఇస్తున్నాను. ఎందుకంటే యావరేజ్గా ఉంది కాబట్టి. కొంచెం బాగుంటే 3.5 ఇచ్చి ఇవ్వండి. కాకపోతే మూవీ యావరేజ్గా ఉందన్నమాట, అందుకనే. సో అప్పుడే మాట్లాడుకో, ఇంకా మూవీ విషయాన్ని పక్కన పెట్టేసి అప్కమింగ్ మూవీస్ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. చెప్పాలి, టెంకాజ్ అకాడమీ మూవీ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కాకపోతే రేపు సండే మూవీ ఏటీ లేదు. సండే రోజు నాడు మూవీ ఏం లేదనమాట. సాటర్డే మళ్ళీ ఏదైనా మూవీ వేస్తాడు, ఆ సాటర్డే అలా. టెంకాజ్ మూవీ అయితే వస్తుంది మూవీ అనేది. అండ్ హనీమూన్ మూవీ కూడా వస్తుంది. మూవీ హనీమూన్ హొరికేన్ ఏదో వస్తుంది మూవీ పేరు. ట్రెజర్ హంట్ అనమాట, బాగుంటుంది. సో ఏలియన్ షిరీరి మూవీ, ఈ మూవీ కూడా వస్తుంది, దీని గురించి వెయిట్ చేస్తున్నాను నేను. సో అండ్ టెంకాజ్ అకాడమీ అది కూడా చాలా వెయిట్ చేస్తున్నాను దాని గురించి. సో ఇదనమాట వీడియో వచ్చేసి. బై బై గైస్.